2023 ఎన్నికల్లో ఘోరంగా విఫలమైనటువంటి ఓడినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటల్ని గడిచిన 2 సంవత్సరాలు చూస్తూ ఉంటే గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఎన్నో రకరకాల ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి గారి పైన, మంత్రులపైన రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ ఒక మాట మాట్లాడాడు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు రెఫరెండం అని మాట్లాడాడు. మరి మీరు చేసినటువంటి అంటే బట్టగాల్చి మీదేసే పరిస్థితి చేస్తూ మీకు అడ్డగోలుగా సంపాదించినటువంటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు ప్రచారాలు చేస్తున్నటువంటి గోబెల్స్ ప్రచారం చేసిన తర్వాత కూడా మరి జూబ్లీహిల్స్ ఎన్నికల రిజల్ట్ వచ్చింది. అంటే రెఫరెండం అంటే ప్రజలు గడిచిన 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన తీర్పు ఇస్తారు అన్నాడు. తీర్పు ఇచ్చిండు. దీని అర్థం ఏంటి? ఒకటి. రెండవది అంటే మీరు పోయిన ప్రతిష్టను ఎట్లా కాపాడుకోవాలంటే అవకాశం లేక ప్రభుత్వం చేస్తున్నటువంటి పార్టీని, ఇప్పుడు ప్రభుత్వం అధికార పార్టీ ముఖ్యమంత్రిని అట్లాగే పార్టీని మంత్రుల్ని అప్రతిష్ట పాల్చేసే కార్యక్రమం చేస్తే దానివల్ల మాకు లబ్ధి జరుగుతుంది కాబట్టి ఒక పర్సెప్షన్కు ఇవాళ కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఆలోచనతో ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఎన్నో గతంలో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ నిన్న 2 రోజుల క్రితం కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతూ కొన్ని ప్రముఖ పత్రికల్లో 5 లక్షల కోట్ల స్కామ్ అని, ఇది ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నని, సబ్ కమిటీలో ఉన్నటువంటి మంత్రులు దక్షిణాది జిల్లాల మంత్రులకు ఇష్టం లేదని, సంబంధిత ఇండస్ట్రీ మినిస్టర్ ఆయన అభిప్రాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుని రకరకాల రాతలు వండి వార్చి రాశారు. ఏంటది? ఇంతకుముందు మా మిత్రులు ఉత్తకుమార్ చెప్పినట్టుగా రాష్ట్రంలో ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి పరిశ్రమలు, కాలుష్య పరిశ్రమల్ని ఓఆర్ఆర్ అవతలకు షిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచనతోటి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు? ఎప్పుడు మొదలైంది? మీకు ఉదాహరణకు మీకు చదివి వినిపిస్తా. గతంలో 2017 నుంచి 22 వరకు గతంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ మినిస్టర్ కేటీఆర్ అబౌట్ 200 ఇండస్ట్రియల్ పార్క్స్ within ORR covering almost around 9,000 acres. అంటే అందులో స్టాండ్ అలోన్ 2,000 కలిపి. సో వీటిని ఏ విధంగా షిఫ్ట్ చేయాలని కింద గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని అందులో భాగంగా ఇది కాదు అయితే మరి కేటీఆర్ ఇండివిజువల్గా ఒక పాలసీ ప్రకారం కాకుండా ఒక 42 ఎకరాల ల్యాండ్ను, దాన్ని ఇండస్ట్రియల్ ల్యాండ్ను హైల్యాండ్ పెట్రోల్యాండా అనే ల్యాండ్ను 44 ఎకర్ 21 గుంటాస్ను అలాగే ఇండస్ట్రియల్ నుంచి రెసిడెన్షియల్కు కన్వర్ట్ చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు. రెండవది ఈ అంశానికి సంబంధించి పొల్యూషన్ అంటే హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు పడ్డాయి. ఎన్జిటి అంటే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా డైరెక్టివ్స్ ఇచ్చింది. ఎంఫసైజ్ పొల్యూటర్ పేస్ అండ్ రీలొకేషన్ అనే పద్ధతిలో ఇవన్నీ కూడా రకరకాల ఆర్డర్స్ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వమే ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుని అందులో భాగంగానే కొన్ని చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం అంటే కొనసాగింపుగా ప్రజల క్షేమం కోసం, ఆరోగ్యం కోసం కొనసాగింపుగా వీటిని కన్వర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. దీనిలో అసలు ఈ ల్యాండ్స్ ఎవరివి? ప్రభుత్వ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు. ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం ఆ పారిశ్రామికవేత్తలు వాళ్ళ సొంత డబ్బుతోటి వాళ్ళు కొన్నటువంటి ల్యాండ్స్. ఇదేదో గవర్నమెంట్ ల్యాండ్ను దారాదత్తం చేసి ఇచ్చేస్తున్నారని, అగ్గుధరకి ఇచ్చేస్తున్నారని చెప్పనేటువంటి పద్ధతిలో అంటే ప్రజల మనసుల్లో ఒక విషబీజాన్ని నాటే పద్ధతిలో ప్రముఖ పత్రికల్లో హెడ్లైన్స్లో రాసే కార్యక్రమం చేయడం జరిగింది. యాక్చువల్ ఏంది? ల్యాండ్స్ వాళ్ళవి, గవర్నమెంట్ ఇండస్ట్రీ పర్మిషన్స్ ఇచ్చినాయి. వాటిని ఇప్పుడు వాటి చుట్టూ
వాటి చుట్టూ నివాస ప్రాంతాలు వచ్చినాయి కాబట్టి అక్కడ ఉన్న నివాస ప్రాంతాలకు ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి వాటిని షిఫ్ట్ చేయాలనే దానిలో భాగంగా గత ప్రభుత్వాలు కొనసాగించిందని ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఒక పాలసీ నిర్ణయం తీసుకోవడం. దానికి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాబినెట్లో మేము ఇక్కడ నలుగురు ఇక్కడే ఉన్నాం. క్యాబినెట్ సబ్ కమిటీ వాళ్ళం. ఈ మంత్రికి ఇష్టం లేని, ఆ మంత్రికి ఇష్టం లేని, దక్షిణాది రాష్ట్రాలకు ఇష్టం లేని మేమందరం సమిష్టిగానే సమీక్ష ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తా ఉన్నాం. అంటే ఇంత దుర్మార్గంగా ఈ రోజున మరి బట్టగాల్సి మీ దేశ కార్యక్రమం చేస్తాం. దీనికి సంబంధించి ఈ కోర్ట్ ఆర్డర్స్ ఇవన్నీ ఉన్న తర్వాత దీన్ని ఏ విధంగా చెయ్యాలనే దాంతో దీనికి ప్రపోజ్ చేసింది. ఏది ల్యాండ్స్ వాళ్ళవే అయినా కూడా ఈ రోజు ఉన్నటువంటి మీరు షిఫ్ట్ చేయాలి, మీరు కన్వర్ట్ చేయాలంటే షిఫ్ట్ చేయాలా, షిఫ్ట్ చేసినా కూడా ఈ రోజు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూలో మీరు 100% పేమెంట్ చేయాలని కింద నిబంధన పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఐలాస్ కావచ్చు, ఫిస్టా కావచ్చు, అలీప్ అనే సంస్థ, నరెట్కో, క్రెడాయ్ ఈ సంస్థలందరినీ పిలిచి మాట్లాడి చేస్తే వాళ్ళు అవుట్ రేట్ రిజెక్ట్ చేసి ఎన్నిళ్ళని మాట్లాడ మాకు అనే కింద వాళ్ళు రిజెక్ట్ చేసి దాన్ని 10% పెట్టండి, 5% పెట్టండి, ఫ్రీగా ఇవ్వండి అనే కింద కన్వర్ట్ చేయండి అన్నారు. అయినా కూడా సంబంధిత ఇండస్ట్రీ మినిస్టర్ గారు సంబంధిత క్యాబినెట్ సబ్ కమిటీ 10 సార్లు సమీక్ష చేసి దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసం ఎందుకు మెరుగుపరచాల్సి వస్తూ ఉంది? మీ యొక్క శర్వాకం వల్ల గడిచిన 10 సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ గడిపలు తీసుకొచ్చి సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ కడతా ఉన్నాం. 2 సంవత్సరాలు 1,50,000 వడ్డీ కడతా ఉన్నాం. ఏ విధంగా రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బంది బయటపడారు? దానిలో ఈ యొక్క పరిశ్రమ భూములు వాళ్ళవైనా కూడా ప్రభుత్వానికి ఆదాయం రావాలని ఈ యొక్క పర్మిషన్స్ అనేది ఇండస్ట్రీ మీరు షిఫ్ట్ చేసుకోండి, కన్వర్ట్ చేస్తామని కింద చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటే, అంటే ప్రజల మేలు కోసం, నగరవాసుల మేలు కోసం చేస్తూ ఉంటే ఇలా బట్టగాల్సిన చేసి ఇలా ఎవరు కూడా ముఖ్యమంత్రి గారు చేసుకుంటా ఉన్నారు, ఆయన కోసం 5 లక్షలు ఏమని అర్థం ఉందా? అంటే మీకు 2023 ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా కూడా బుద్ధి రాలే. కేటీఆర్ మొన్ననే అన్నాడు కదా రెఫరెండం అంటే ఏంది? అంటే ప్రజలు గడచిన 2 సంవత్సరాల పరిపాలన పైన జూబ్లీస్ ప్రజలు తీర్పు ఇవ్వబోతారా అన్నారు. తీర్పు ఇచ్చిండ్రు కదా. మీ ఆరోపణలు చేసిన ఆరోపణలన్నీ కూడా బట్టగాల్సి మీదేసే ఆరోపణలే కదా. ఇది కూడా అందులో భాగం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఎలక్షన్ వస్తున్నాయి, రేపు ఇంకో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, అంటే రాజకీయ లబ్ధి కోసం ఎంత నీచానికైనా దిగజారే కార్యక్రమం చేస్తే ఎట్లా అసలు మీరు ఎట్లా పరిపాలన చేసినారు? మీకు అసలు మీ మనసాక్షి ఒప్పుకోవాలి కదా. కనీసం మాట్లాడిన రవంత నిజం ఉండాలి కదా. అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం దుర్మార్గంగా మాట్లాడి ప్రభుత్వ ప్రతిష్టను, ముఖ్యమంత్రి ప్రతిష్టను, మంత్రుల ప్రతిష్టను దిగజార్చి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దుష్ట ఆలోచన తప్ప ఇంకొకటి కాదు.